UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో గత 2 రోజులుగా మనకి నడుస్తున్న హాట్ టాపిక్ అనుకోవచ్చు, లేదా భక్తులకి సంబంధించిన ఒక భయాందోళన అనుకోవచ్చు. తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించి కలుషితం జరిగిందని, అందులో వాడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నెయ్యికి సంబంధించి ఆవు నెయ్యి కాకుండా వేరే కెమికల్స్‌తో కూడిన అది ప్రాణహాని కలిగేలా ఉంది అని చాలామంది ముక్త కంఠంతో చెప్పడం, అది ల్యాబొరేటరీస్‌కి పంపించటం, దాంట్లో కూడా కెమికల్స్ వాడారు అన్నట్టుగా నిర్ధారణ కావటం, ఇవన్నీ మనం వార్తలు చూస్తూ ఉన్నాం. అసలు తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఎవరెవరు ఏం మాట్లాడినా అందులో పదార్థాలు వాడటం వలన ప్రసాదం అనేది నిజంగా కలుషితం అవుతుందా? కలుషితం అయితే దాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేసుకోవాలి? దాన్ని ఏ విధంగా ఖండించాలి? అసలు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి ఈరోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశాలాక్షి గారు. విశాలాక్షి అమ్మగారు చాలా కార్యక్రమాలు మన దాంట్లో చేసున్నారు, మనందరికీ సుపరిచితులే. ఈరోజు లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఏం మాట్లాడతారో తన మాటల్లోనే విన్నాం. అమ్మ చెప్పండి, మామూలుగా లడ్డూ ప్రసాదానికి సంబంధించి చాలా వార్తలు నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే చాలా వరకు దీన్ని ఖండించిన వారు ఉన్నారు. అసలు ప్రసాదం అనేది ఇలా కలుషితం కావటం ఏ రకంగా చూడాలంటారు? దీని మీద ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆయన స్వయంభూగా వెలిసినటువంటి అత్యంత పవిత్రమైన దివ్య క్షేత్రము తిరుమల. మన భారతీయులందరికీ, విశేషంగా మన ఆంధ్రులందరికీ కూడా ఆరాధ్య దైవము. ప్రపంచ మానవులందరికీ ఆయనే జగద్రక్షకుడు, పరమాత్మ. పరమాత్మ నేరుగా అవతరించినటువంటి అత్యంత పవిత్రమైన దివ్య క్షేత్రము తిరుమలలోని లడ్డూ ప్రసాదానికి ఒక విశిష్టమైనటువంటి ఆ భక్తి ప్రపత్తులు, గుర్తింపు సర్వమానవాళిలో ఉంది, మన భక్తులందరిలో ఉంది. అలాంటి పవిత్రమైన లడ్డు ఎన్నో సంవత్సరాల నుంచి, కలియుగ ప్రారంభం నుంచి వెలసినటువంటి ఆ స్వామివారికి ఎన్నో వందల సంవత్సరాల నుంచి పవిత్రమైన అత్యంత శుద్ధమైన మన దేశీయ ఆవు యొక్క నెయ్యితో, గోఘృతముతో అత్యంత భక్తి శ్రద్ధలతో పవిత్రంగా చేయబడుతున్నటువంటి లడ్డూ ప్రసాదం. మిగతా ప్రసాదాలన్నీ కూడా అలాంటి ప్రసాదాలని, ప్రసాదము అని అంటేనే పరమాత్మకి భక్తులు భక్తితో, శ్రద్ధతో, శుచి శుభ్రతలతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని నైవేద్యముగా నివేదన చేస్తే పరమాత్మ దాన్ని స్వీకరించి అనుగ్రహాన్ని అందులో నింపి, పరమాత్మ అనుగ్రహ రూపంగా మనకి ఇవ్వబడినది ప్రసాదము. ప్రసాదము అంటేనే పరమాత్మ యొక్క అనుగ్రహం. అలాంటి అత్యంత పవిత్రమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదాన్ని ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చారు అని అంటే వారు ఖచ్చితంగా లడ్డూ ప్రసాదం తెచ్చి ఆత్మీయులకి, బంధువులకి, ఎక్కడ పని చేస్తారో అక్కడ వారికి, ఇంటి చుట్టుపక్కల వారికి అందరికీ కూడా పంచుతారు. అంటే ప్రతిరోజు కూడా ఇలా మడిగా, శుచిగా, శ్రద్ధగా చేయబడిన లడ్డూ ప్రసాదం ప్రతి రోజు కూడా కనీసం కొన్ని లక్షల మంది తీసుకెళ్తున్నారు, కోట్ల మందికి పంచుతున్నారు. అలాంటి ప్రసాదాన్ని మనం ఎంత భక్తిగా, శ్రద్ధగా చేయాలి. అలాగే చేసేవారు మొన్నటి దాకా, కొన్ని సంవత్సరాల దాకా. కానీ ఇప్పుడు అలాంటి లడ్డూ ప్రసాదంలో పవిత్రమైనటువంటి స్వచ్ఛమైన మన దేశీయ గోఘృతము, ఆవు నెయ్యి బదులు కల్తీ చేయబడినటువంటి పదార్థాలు, అవి నిజంగా చెప్పడానికే చాలా బాధాకరంగా, ఇదంతా కూడా ల్యాబొరేటరీలలో కూడా ప్రూవ్ అయ్యి, నిరూపించబడి, పరిశోధనలు జరిగి నిరూపించబడి, వార్తాపత్రికలలో, టీవీ మాధ్యమాలలో వీటన్నిటిలో కూడా బయటకు వచ్చినటువంటి వార్తలు ఆ తరువాత తెలిసిన విషయమే.
పంది మాంసాన్ని, దాని క్రొవ్వు పదార్థాన్ని, చేపలు మొదలైన వాటి నుంచి తీసినటువంటి నూనెలని, ఇలాంటి వాటినన్నిటినీ కూడా అందులో కలుపుతున్నారు. అటువంటి ప్రసాదాన్ని పరమాత్మకి నివేదిస్తున్నారు. దాన్ని ప్రసాదంగా కోటాను కోట్ల మంది భక్తులకి అందిస్తున్నారు అనంటే, అసలు ఇది వింటేనే మనకి ఎంత బాధ కలుగుతోందో, శరీరం అంతా కూడా ఒక విధమైన చెప్పడానికి వీలు కాని భావన. ఇది ఘోరాతి ఘోరమైన చర్య. ఇటువంటి పనుల వల్ల హిందువులందరికీ కూడా ఎంతో మనస్తాపం కలుగుతోంది. భగవంతుడి అనుగ్రహ ప్రసాదంగా మనం తీసుకునే ఆ పవిత్రమైన దాన్ని అసలు కల్తీ చేయాలనే భావన ఎలా కలిగిందో, ఎవరెవరు ఇందులో అంటే ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటాం కదా, అలాంటి వారందరినీ కూడా వారికి పరమాత్మ మంచి బుద్ధినివ్వాలని కోరుకుంటూ, ఎప్పుడు యథా రాజా తథా ప్రజ, అధికారులు ఎలా ఉంటే కింద పనిచేసే వాళ్ళు అలా ఉంటారు, ప్రజలు అలా ఉంటారు. కనుక అధికారులు ఎప్పుడూ ధర్మాత్ములవ్వాలి, దైవభక్తి, దేశభక్తి, చిత్తశుద్ధి కలవారవ్వాలి. దానికి మన విశేషంగా మన ఈ భారతదేశంలో ఇప్పుడు ఎన్నో మతాలు, ఒకప్పుడు సృష్టి ప్రారంభం నుంచి లక్షల ఏళ్ళు మన సనాతన ధర్మమే భూభాగం అంతా వర్ధిల్లింది. అలాంటిది కాలక్రమంలో అనేక మతాలు, అనేక భావాలు, అది అత్యంత సహజం. కానీ మన సనాతన ధర్మం ఎప్పుడు కూడా మన ధర్మాన్ని మనం పాటించడమే తప్ప ఇతరులని బలవంతాన మన మతాల్లో ఉన్న చెప్పబడిన దాన్నే పాటించండి అని అంటూ అలాంటి భావాలను ఎప్పుడూ వ్యక్తపరచలా. కానీ ఈ మధ్య కాలంలో విజృంభిస్తున్న 2 మతాలు ప్రపంచ మానవులందరికీ తెలిసిందే. ఒకరు క్రౌర్యంతో మనని మార్చాలి, హింసించాలి, వారి రాజ్యాన్ని ప్రపంచమంతా, మన భారతదేశం అంతా వ్యాపింపజేయాలని భావిస్తూ ఉంటే, ఇంకొకరు మంచితనం ముసుగులో ఎంతో సహాయపడుతున్నట్టుగా కరుణామూర్తుల లాగానే మాట్లాడుతూ, ఆర్థికంగా అనేక రకాలుగా సహాయం చేస్తూ మతాన్ని మార్పించాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. పరమాత్మ ఒక మనిషిని ఏ మతంలో, ఏ కులంలో, ఏ దేశంలో ఎలా పుట్టిస్తారో అది అత్యంత సహజంగా మన రక్తంలో ఉంటుంది. పైన మారిస్తే మారేది కాదు కదా. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనమందరం కూడా దాన్నే పాటించాలి. ఏ మతానికి సంబంధించిన దేవాలయాల నిర్వహణ కానీ, అక్కడ వచ్చేటటువంటి ఆదాయాన్ని కానీ ఆ మతస్థులే, అందులో ఉన్నటువంటి జ్ఞానులైన వారు, ధార్మికులైన వారు, నియమ నిష్టలతో జీవితాన్ని గడుపుతూ భగవద్ ఆరాధన చేసేవారికే అప్పజెప్పాలి. మిగతా ఏ మతస్థులకి లేనటువంటి ఆ భిన్నత్వము కేవలము మన హిందువుల మీద మాత్రమే ఎందుకుండాలి? మన దేవాదాయ నిర్వహణ వారు ఇతరులలో జోక్యం కలిగించుకోనప్పుడు మన సనాతన ధర్మానుయాయుల మీద, మన హిందూ మతం మీద మాత్రమే వారి జోక్యం ఎందుకు ఉండాలి? దీనికి తగినటువంటి చట్టపరమైన చర్యలని కేంద్ర ప్రభుత్వం వారు కూడా చేపట్టాలని, మన ఆలయాల పవిత్రతని, దేవతామూర్తుల మహిమని కూడా రక్షించాలని ప్రజలందరి భావనలు, నా భావనగా ఇప్పుడు నేను చెప్తున్నాను, సనాతన ధర్మానుయాయులందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆవేదన ఇదే. మన దేవాలయాలని, మన దేవతా విగ్రహాలని అత్యంత పవిత్రంగా మన ఆగమ శాస్త్ర విధి విధానాల ప్రకారంగా మనము నిర్వర్తించుకోవాలి. దాని మీద వచ్చిన ఆదాయంతో వాటిని వృద్ధిపరచాలి. కనుక ఈ తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో జరిగినటువంటి ఇప్పుడు మనకి తెలుస్తున్న ఈ విషయం మటుకు అత్యంత బాధాకరమైనది, అత్యంత శోచనీయమైనది. ఇది చాలా దురదృష్టకరం. దీని గురించి చాలా పేపర్లలో, వార్తాపత్రికలలో, టీవీల్లో ప్రతిరోజు మనం చూస్తున్నాము. కనుక ఈ తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్ళింది. ఈ అంశం మీద ధర్మాత్ములైనటువంటి పెద్దలు చక్కగా స్పందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువులందరి భక్తి భావంతో స్వీకరించే ఈ విషయంలో జరిగినటువంటి కల్తీ గురించి అందరి మనోభావాలు కూడా బాధ తప్త హృదయాలతో వ్యక్తపరచబడుతున్నాయి. ఎన్నో పేపర్లలో తిరుమల తిరుపతి వారు ల్యాబొరేటరీలో పరీక్షల్లో
ఆ నెయ్యిలో అంటే గోఘృతముగా ఉండవలసిన దాంట్లో జంతు సంబంధమైన కొవ్వు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది అని చెప్పారు. కనుక చనిపోయిన జంతువుల కొవ్వుల లాంటిది కల్తీ చేయడం అనేది చాలా ఘోరము, పాపము, పాపహేతువు. ఎప్పుడు ధర్మో రక్షతి రక్షితః. మనం మన ధర్మాన్ని మనం కాపాడాలి. ఏ వ్యక్తికైనా మానవ ధర్మము అనేది ఉంటుంది కదా! మనుషులైన వాళ్ళు మానవత్వాన్ని దైవత్వంగా పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ, అధర్మమైన అధార్మిక కార్యాలు చేయడానికి ఎప్పుడు గూడా పూనుకోకూడదు. దీంట్లో చాలామంది సీబీఐ విచారణ చేయాలి అని గూడా కోరారు. మనం టీవీ న్యూసుల్లో చూస్తున్నాము. ఇంకా చాలామంది ఇలా కల్తీ చేయడం అన్నది హిందువుల మనోభావాలు, భక్తుల మనోభావాలని దెబ్బతీయడమే అని గూడా చెప్పారు. ఆహ్, హైకోర్టులో వారు కూడా ఈ విషయంలో ఎవరెవరికైతే సంబంధం ఉందో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. కనుక తిరుమల శ్రీనివాసుని లడ్డూ ప్రసాదాన్ని 1715వ తారీఖు నుంచి సంవత్సరం నుంచి ఇంచుమించుగా అంతకుముందు కూడా ఉంది కానీ ఒక క్రమ పద్ధతిలో ఇలా లడ్డూలుగా, వడలుగా, పులిహారగా అనేక రకాలుగా తయారు చేసి నివేదన చేయడము అన్నది అమలులో ఉంది. అప్పటి నుంచి ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల వరకు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో, మడితో, నిష్ఠతో, చిత్తశుద్ధితో భగవన్నామ వెంకటేశ్వర స్వామి నామ జపంతో తయారు చేయబడుతోంది. ఆ దైవ శక్తి నింపబడుతోంది ఆ ప్రసాదంలో. కానీ దురదృష్టకరం కొద్దీ ఈ మధ్య కొన్ని సంవత్సరాల నుంచి ఇందులో చాలా మార్పు జరిగింది. ఈ మార్పుని మళ్ళీ పునరుద్ధరించి తిరిగి ఎటువంటి పవిత్రత ఆ దేవాలయంలో ఉండేదో, ఆ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండేదో, తిరుమల తిరుపతి దివ్య క్షేత్రము మొత్తం ఉండేదో, ఈ ప్రసాదాలలో ఉండేదో, అటువంటి ధార్మికమైనటువంటి ఆ పవిత్రత మళ్ళీ వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలని, హిందువులందరికీ మానవాళికి, సర్వమానవాళికి కూడా ఆనందం కలగాలి, ఆత్మతృప్తి కలగాలి, అందరిలో భక్తిభావము వృద్ధి చెందాలి అని కోరుకుంటూ, ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామినే నమో నమః. స్వస్తి. విన్నారు కదా! ఏది ఏమైనా లడ్డూకి సంబంధించి, ప్రసాదానికి సంబంధించి, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవానికి సంబంధించి ఇలాంటి ఘటన జరగడం నిజంగా బాధాకరం. మరి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు తన పని తాను చేసుకుంటాయి. చట్టాలు తన పని తాను చేసుకుపోతాయి. ఏదేమైనప్పటికీ ఇలాంటి విషయాలు జరగకుండా మునుముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాల మీద, ఇటు భక్తుల మీద, ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా ఈ విషయాలన్నిటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.